ఎవరు చెప్పారు? రావణుడు చెప్పాడు మసాలా వేయాలి, మసాలా వేస్తేనే అది మాంసం కొన్ని రుచి తెలుస్తుంది. ఉప్పు అన్ని వేసాం, దించే ముందే వేస్తారు అది. కాబట్టి అప్పుడు గుమాయింపు పక్కింట్లో కూడా వెళ్ళిపోతాయి. అలాగా మనం ఎలాగంటే ఇతరులకు సువాసనగా ఉండాలి. దివ్యాంగులమైన మనం బ్రతుకుతూ ఇతర వికలాంగులు కూడా మనం భరోసా ఇచ్చే వాళ్ళలాగా ఉండాలి. మన గ్రామంలో ఉన్న 10 మంది వికలాంగులు 7 ఇందాక ఎవరున్నారు? 6 వికలాంగులు ఉన్నారు అందరు ఊళ్ళో. 6 వికలాంగులే ఒక వికలాంగుడికి భరోసా ఇవ్వగలరు. 5 ఆ 5 మరొకరికి ఇవ్వగలరు. అలాగే మనకేం భయలేదు. ఆ 5 ఎప్పుడైతే కలిసి కట్టుకున్నారో దివ్యాంగుల పరిరక్షణ సేవ సమితి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎప్పుడైతే వారు కంబైండ్ అయి ఉన్నారో వారు బాగుయోగులు కూడా దివ్యాంగుల పరిరక్షణ సేవ సమితి మరి పరిరక్షిస్తుంది అనమాట. ఒక ఏటి పరిరక్షించడం, కుటుంబంలో చిన్నచూపు, గ్రామంలో చిన్నచూపు, తర్వాత సమాజంలో నిన్ను పట్టించుకోరు. ఎవడో నిన్ను కొట్టేశాడు, పోలీస్ స్టేషన్ కింద పట్టించుకోలేదు. ఎవడో నిన్ను చిన్నగా చూశాడు కాబట్టి నువ్వు దాన్ని కుమిడి ఏడుస్తున్నావు ఎవరికి చెప్పుకోలేక. మనకి మీసాలు ఉన్నాయి, రోషాలు ఉన్నాయి, కానీ కర్లట్టుకుని అడుగుతున్నాం, మనం ఏం చేయలేనప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఏదో మూల కూర్చొని ఏడుస్తాం. ఏడ్చిన తర్వాత నువ్వు ఏడవలసిన పని ఏమీ లేదు. నీ బుర్ర ఉపయోగించాలి. నీ బుర్ర ఉపయోగించి మా కొరకు శ్రమిస్తున్నటువంటి దివ్యాంగుల పరిరక్షణ సేవ సమితి ఒకటి ఉంది. ఆ దివ్యాంగుల పరిరక్షణ సేవ సమితి మాకు అండగా ఉంది కాబట్టి మేము ఏమాత్రం తీసుకుపోము అనేసి మనము ముందుకి జ్ఞాపకం రావాలి. దివ్యాంగుల పరిరక్షణ సేవ సమితి జ్ఞాపకం రావాలి. ఇక్కడ మన సిరిపురం నుంచి మన దాని కృష్ణ ఉన్నాడు. ఆయన పొలంలో ఈయన మొక్కలు వేసుకున్నాడు. ఇంకా పెద్ద పొలం ఉన్న అస్సాం వచ్చి ఆ మొక్కలు లైన్ 2 లైన్లు పీకేసాడు. ఊర్లో ప్రెసిడెంట్ గారితో చెప్పాడు, పెద్దలతో చెప్పారు, వాడు లెక్క చేయలేదు. వాడు ఒక రెవెన్యూ విజన్ చూపించాడు, ఊర్లో పెద్ద మంది చెప్తే వాడు వినలేదు. ఆ తర్వాత బాధపడకుండా నా దగ్గరికి వచ్చాడు. వెంటనే ఫోన్ చేశాను. ఫోన్ చేసినట్టు ఇక్కడ రాకపోతే నీ మీద కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. మీ గ్రామ పెద్దలతో సహా మేము సలహా తీసుకున్నాం కాబట్టి చివరికి మా దగ్గర రాకూడదు. ఈ సమస్య మీ ఊర్లో ప్రెసిడెంట్ గారు చెప్తే అవ్వలేదు కాబట్టి దాన్ని ఒప్పుకోలేదు కాబట్టి దివ్యాంగుల పరిరక్షణ సేవ సంఘం ముందుకు వస్తుంది కాబట్టి ఖర్చులతో సహా నేను ఎత్తి మీద వేసేస్తామని చెప్తాం. పోలీసులు పిలిస్తే ఆగేస్తాడని తప్ప వెంటనే పరిగెత్తుకుని వచ్చాడు. గంటడు మనలో పరిగెత్తుకుని వచ్చి సార్ నమస్కారం పెట్టి కింద కూర్చుంటున్నాడు. కింద కూర్చోను. వికలాంగులని మనోభావాలు దెబ్బతీయకూడదు, వికలాంగులను గౌరవించడం చూసుకోవాలి మెయిన్. తర్వాత వారి విషయాలన్నీ కూడా మీరు చూసుకోవాలి. పళ్ళు లేవన్నీ ఇలాంటి చేయలే కదా అని కూడా ఎందుకు పీకుతావు నువ్వు? నీకు 3-4 రోజులు టైం ఇస్తున్నావు. ఆ మొక్కలు వెయ్యకపోతే నీ మీద కఠినమైన చర్య తీసుకుంటాను చెప్పి ఏం చేశాడు? భయపడుకుంటూ ఏడ్చాడు. బాగా చేసేస్తాం. ఆ రోజుకి మనం 5,000 పైన వేసిన సరే ఇచ్చేస్తాడు. అలాగని మనం వాళ్ళు దండించాం ఎప్పుడు. అవకాశం ఈ రోజు వికలాంగులు దివ్యాంగుల పరిరక్షణ సేవ సమితి అలాంటి సిరిపురంలో 3 వెంటనే మనం ఏం జరిగిన వార్నింగ్ ఇచ్చేస్తాం. ఆ ఊరంతా కూడా ఒకసారి ఇలా జరిగినప్పుడు ఆ ఊరందరూ కూడా కొద్దిగా భయపడతారు. మనం చూసి భయపడొద్దండి, వికలాంగులు చూసి జాలిపడొద్దండి. ముందైన దిగుతాడు మా మీద బాధపడదని చెప్పి. అవును వెళ్ళలేను ఆయన ఏంటంటే వచ్చింది కదా ఆ చట్టం ఏంటో అమ్మేదంటే ఇంటి పడక వాళ్ళ అమ్మ బాబు పేరు ఎత్తింది ఉన్నదా లేదని ఆడు ఊర్లోనే ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే అలాంటి అవగాహన రావాలి. మేము చెప్తాం మా గట్టాడు మండలంలో ఏ విలేజ్ నుంచి రమ్మని రాకూడదు ఏంటండి వాడు ముందే. ఎందుకంటే ఒక కేసులో ఒకడు గొల్లతను చాలా భయపడ్డాడు. అతను ఊరందరికీ చెప్పేశాడు, ఒరే ఎవరి జోలికి వెళ్ళపడదు వికలాంగుల జోలికి వెళ్ళకన్నా బాబా అని చెప్పాను. ఏంటి వెళ్ళారంటే పెద్ద సంఘం ఉంది, పెద్ద టీం ఉంది, ఎలా ఉందని చేసి ఒక ఇదైపోయింది. ఎందుకంటే నేను దూసుకెళ్ళిపోతాను. గంటలు ఎవరికైనా నష్టం వచ్చినా పోలీస్ స్టేషన్కి వచ్చినా కాబట్టి అన్నం తిట్టున్నా సరే అర్జెంట్కి వెళ్ళిపోయి వచ్చేస్తాం. ఎందుకంటే అలాంటి ప్రభావితమైనటువంటి పనులు మనం చేస్తే దివ్యాంగులందరూ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా వెనకాడండి. అదే సువాసన అంటే, మసాలా వాసన అంటే అదే. కాబట్టి మనం మసాలా మసాలా ఎందుకంటే అది రగిలితా ఉంటది అనమాట. కూర అంత వేసి ఉప్పు వేసాం, కారం వేసాం, మసాలా అయిపోతే కూర నీ శ్వాసన ఉంటుంది, తెలుగుది కాదు.
అలాంటి పరిస్థితుల్లో మనం ఏంటంటే ఎప్పుడు కూడా అప్పటికప్పుడు ఆ గ్రైండ్ కొట్టిన మసాలా లాగా ఉండాలి. పాత మసాలా ఘాటుగా ఉండదు. అసలు ఆ? ముందు జరగవలసింది ఆ. జరిగింది. సాయిరాం మీరు అందరూ వచ్చారు బలి మీద. తర్వాత సాయిరాం కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏంటో చెప్తే ఏమవుతుంది, చెప్పకపోతే ఏమవుతుంది అని ఆలోచిస్తున్నాడు. ఆ ఆ ఖర్చులన్నీ నేను పెట్టుకుంటాను, మీరు రండి అని ఒకసారి అన్నాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళు ఏదో చేసినట్టు ఉంటుంది అని చెప్పి ఆయన ఆలోచిస్తున్నాడు. ఆయన పెద్దతరం మనిషిగా ఆలోచిస్తున్నాడు. దానికి ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టగలి ఖర్చు పెడతాను అంటున్నాడు ఆయన. కానీ ఇతరుల పరువు తీయడానికి ఇష్టపడట్లేదు.